శ్రీమతే నమః. మన పెద్దవాళ్ళు అంటారు, నీ స్నేహితుల గురించి చెప్పు, నువ్వెలాంటి వాడివో నేను చెప్పేస్తాను అని. అంటే నీ మనస్సు, నీ అభిరుచులు ఎలా ఉంటాయో నువ్వు స్నేహం చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు అని మన గురించి కాకుండా మన స్నేహితుల గురించి చెప్పమంటారు. అంటే మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో, ఎవరితో స్నేహం చేస్తున్నామో దాన్ని బట్టే మన ప్రవర్తన కూడా ఆధారపడి ఉంటుంది అని. మనకి శంకరాచార్య స్వామి వారు భజగోవిందం 9వ శ్లోకంలో చెప్తారు, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. సజ్జనులతో స్నేహం చేస్తే ప్రాపంచిక విషయాల మీద గల ఆసక్తి నశించిపోతుంది. దానివల్ల అజ్ఞానానికి కారణమైన మోహం నశించిపోతుంది. మోహం నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధ బుద్ధి కలుగుతుంది. అలా బుద్ధి ఉంటే బతికుండగానే ముక్తి లభిస్తుంది. భజగోవిందంలో ముఖ్యమైన శ్లోకాల్లో ఇదొకటి. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకంలో చెప్పింది యథాతథంగా ఆచరిస్తే చాలు, ముక్తి పథాన్ని పట్టుకున్నట్లే. సత్సంగం అంటే సత్యము లేదా ఆత్మ. సత్ అంటే సంగము అంటే కలయిక. జీవి సత్సంగం చేయటము అంటే ఆత్మ పరమాత్మలో లీనమైపోవటంగా చెప్పచ్చు. కానీ వ్యవహారంలో సత్సంగం అంటే భగవంతుడికి సంబంధించిన విషయాలు చెప్పడగా వినడం, భజనల్లో పాల్గొనడంగా మనం అర్థం చేసుకుంటాం. తనకి తానుగా ఎగరలేని ధూళి గాలి యొక్క సాంగత్యం చేత ఎలా పైకి ఎగురుతుందో అలాగే సత్పురుషుల సాంగత్యంతో సామాన్యుడి జ్ఞానాన్ని సంపాదించుకుని ఎదగగలగడం సత్సంగంగా చెప్పచ్చు. ప్రతి జీవికి మోక్షాపేక్ష ఉంటుంది. ఆనందంగా ఎప్పుడూ ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. శోకానికి దూరం కావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఈ జీవిత దుఃఖాల నుంచి విడిపడిపోవాలని, శాశ్వత ఆనందంలో ఓలలాడాలని ప్రయత్నిస్తూనే పరితపిస్తూనే ఉంటాడు. భగవంతుణ్ణి పొందడమే అందుకు శరణ్యమని తెలుసుకుంటాడు. ప్రవచనాలు వింటాడు, గ్రంథాలు చదువుతాడు. కానీ మోహభ్రాంతిలో, ఇంద్రియాల పెనుగులాటలో అశక్తుడై అన్యాయమైపోతాడు. సూర్యున్ని గ్రహణం పట్టినట్లు మనస్సుని భ్రాంతి ఆవరించేస్తుంది. అలా ఆవరించేసి మరుగున పడదోసేస్తుంది. మానవ జీవితం అలా వృధా కాకుండా ఎప్పుడూ భగవంతుణ్ణి జ్ఞప్తి యందుంచుకునే విధానాన్ని, జీవన్ముక్తుడే వసించు మార్గాన్ని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. భగవంతుడి మీద మనసు మరలకపోవడానికి కారణమేంటి? వ్యామోహము. ఈ ప్రాపంచిక విషయ వాసన నుంచి విడిబడి నిస్సంగులమైనప్పుడే భగవంతుడి వైపు మనం మరలగలం కూడా. నిస్సంగుడివై జీవించాలి అంటే మార్గం సత్సంగం ఒక్కటే. సత్సంగం వల్ల నిస్సంగత్వం ప్రాప్తిస్తుంది అంటారు శంకరాచార్య స్వామి వారు. మనిషి తను పెరిగే సమాజంలో మంచిని చెడుని రెండింటిని గ్రహిస్తూ ప్రభావితం అయిపోతూ ఉంటారు. గురుకులంలో విద్యార్థులు చక్కగా వేదాన్ని చదువుతూ, వేదాన్ని వల్లివేసుకుంటూ దైవారాధన చేస్తూ ఉంటారు. అదే నేరస్తుల సాంగత్య దోషంతో కొంతమంది వాళ్ళతో స్నేహం చేసి నేరస్తులుగా మారిపోయిన వార్తలు మనం చదువుతూనే ఉంటాం కదా. మ్యాన్ ఈజ్ మేడ్ ఆఫ్ సొసైటీ అంటారు. సమాజం మనిషిని సృష్టించడం అంటే ఇదే. మనం ఎవరితో స్నేహం చేస్తే, ఎవరితో ఉంటే వాళ్ళలాగా మనం మారిపోతాం. సజ్జన సాంగత్యం క్షణకాలం లభించినా సరే సంసారాన్ని దాటించే నౌక అయిపోతున్నది. సుగంధ పరిమళాలు తయారు చేసే ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళి కాసేపు అక్కడ ఉండి వచ్చాము అంటే ఆ వాసన మన దగ్గర కాసేపు ఉంటుంది కదా. అలాగే మహాత్ముడి సన్నిధిలోకి వెళ్తే మనకి తెలియకుండా మనలో మంచి భావాలు కలుగుతాయి. ఇప్పుడు బొగ్గుగనికి వెళ్ళాము అని అనుకోండి, కాసేపు అక్కడ గడిపి బయటకు వచ్చేస్తే మనం బొగ్గుని తాకకపోయినా సరే బయటకు వచ్చేసరికి ఆ నల్ల రంగు మన మీద అంటుకుంటుంది. అలాగే ఇటుక బట్టి దగ్గరికి వెళ్ళాము అని అనుకోండి, మనం దాన్ని ముట్టుకోకపోయినా సరే ఆ ఇటుక కాలుస్తున్నప్పుడు వచ్చే బూడిద మన మీద పడుతుంది. అంటే చెడ్డ మనుషుల సాంగత్యంలోకి వెళ్ళడము అంటే బొగ్గు గనిలోకి వెళ్ళడంతో సమానం. ఇప్పుడంటే బొగ్గు గనిలో పనిచేసే వాళ్ళందరూ చెడ్డవాళ్ళండి అని దాన్ని పోలుస్తారేమో. నేను పనిచేసే వాళ్ళ గురించి చెప్పట్లేదు, అక్కడ బొగ్గు గురించి మాత్రమే చెప్తున్నాను. సత్సంగంలో గడిపే ప్రతి క్షణం అమృతతుల్యం.
ఏ మాట మనసులో నాటుకుని అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో, ఏ పరివర్తనకి దారి తీయిస్తుందో చెప్పలేం. బయట నుంచి వచ్చి పడే వ్యామోహాల నుంచి మన మనస్సుని కోటలా రక్షించేదేంటో తెలుసా? సత్సంగం. ఇప్పుడు వేప చెట్టును కానీ, గంధం చెట్టును కానీ, ఇంకేదైనా చెట్టును కానీ గొడ్డలతో కొట్టాము అని అనుకోండి, ఏమవుతుంది? ఆ వాసన అంటుకుంటుంది కదా. వేప వాసన వేప చెట్టును కొడితే గొడ్డలకు అంటుకుంటుంది, గంధం చెట్టు వాసన గంధం చెట్టును కొడితే గొడ్డలకు అంటుకుంటుంది. అంటే నువ్వు ఏదైతే చెట్టును కొట్టావో ఆ వాసన ఈ జడ పదార్థమైన గొడ్డలకి అంటుకుంటుంది. అలాగే మల్లెపూలు తీసుకుని మనం ఏదైనా ఒక డబ్బాలో కానీ ఏదైనా ఒక పాత్రలో పెట్టాము అని అనుకోండి, మల్లెపూల వాసన ఆ పాత్రకు అంటుకుంటుంది. నువ్వు ఏదైతే పదార్థాన్ని పాత్రలో పెట్టి దాన్ని మూట కట్టావో ఆ పదార్థం యొక్క వాసన దానికి అంటుకుంటుంది. నువ్వు కాగితంలో పెడితే కాగితం, అరిటాకులో పెడితే అరిటాకు. అంటే జడ పదార్థమైన ఇవే పరాయిదైన జడ వస్తువు వాసనని గ్రహిస్తున్నాయి. అంటే ఇక చైతన్యంతో కూడిన మనిషి సంగతి ఏం చెప్పాలి? అందుకే సత్సాంగత్యం చెయ్యండి, దుస్సాంగత్యం చేయకండి అంటారు. సాంగత్య దోషం వల్ల మనిషి తన స్వభావాన్ని మార్చేసుకుంటాడు. అందుకే కదా నేను ఇందాక చెప్పాను, నీ గురించి చెప్పాలి అంటే నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళో చెప్పు, నీ గురించి చెప్పేస్తాను అంటారు మన పెద్దవాళ్ళు. అందుకే నువ్వు ఎవరితో నిత్యం గడుపుతున్నావో వాళ్ళలాగే మారిపోతూ ఉంటావు. 24 గంటలు భగవంతుణ్ణి నిందిస్తూ, గొప్పవాళ్ళని నిందిస్తూ వాళ్ళతో స్నేహం చేశాము అంటే వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అలాగే ఉంటాయి. చూడండి, 24 గంటలు ఎవరో ఒకరిని తిడుతూ అంతమంది అలా చాలా మాటలు చెప్తూ ఉన్నారనుకోండి, దాని కింద పెట్టే కామెంట్లు కూడా ఓహో ఎంత బాగా తిట్టారు, మీరు కాబట్టి బాగా తిట్టారు అంటారు. ఎక్కడో 2, 3 కామెంట్లు మాత్రం వస్తాయి, తప్పండి మీరు చేసేది అని. తప్పండి మీరు చేసేది అని చెప్తే అది ఎక్కదో. పొగిడేస్తారు చూసారా, అంత పొగిడేసిన కామెంట్లు చూసి నేను కాబట్టి గొప్పవాళ్ళని, నేను ఇదే చెయ్యాలని వాళ్ళు వాళ్ళ దుష్ట స్వభావాన్ని ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. చూసి 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 కొన్నాళ్ళకి అలాగే మనం కూడా మారిపోతాం. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మనకి బయట కనిపించింది అనుకోండి, అందంగా ఉంది అని అనుకోండి, దాని మీద మనకి కోరిక కలుగుతుంది కదా. అసలు దాని వంకే చూడలేదు అని అనుకోండి, కోరిక కలుగుతుందా? ఏవైనా యాడ్లు కానీ ఏవైనా చూస్తే అబ్బా భలే ఉంది కదా, మన ఇంట్లో ఉంటే బాగుంటుంది కదా అని అనుకుంటాం. చూడలేదు అని అనుకోండి, దాని మీద మోజు కలగదు కదా. అలాగే 24 గంటలు ఇంకొకరిని ఆడిపోసుకుంటూ తిట్టిపోసుకుంటూ ఇంకొకరిని నిందిస్తూ వాళ్ళ వీడియోలే మనం చూస్తూ వాళ్ళ గురించి ఆలోచించాం అనుకోండి, వాళ్ళలాగా మనం మారిపోతాం. మనం కూడా కర్మని పోగేసేసుకుంటాం. అదే భగవంతుడి గురించి నిరంతరము ఆలోచిస్తున్నాం అనుకోండి ప్రయత్నపూర్వకంగా, మనం కూడా మంచి మార్గంలోకి వెళ్ళిపోతాం. అంతెందుకు భగవతత్వాన్ని మోక్ష మార్గాన్ని ఆకలింపు చేసుకున్నారు కదా వ్యాస మహర్షి. సరస్వతీ నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకున్నారు. ఒకసారి ఏం జరుగుతుంది, ఒక పిచ్చుకల జంటను చూస్తారు ఆయన. అప్పుడే గుడ్డులోంచి బయటకు వస్తున్న ఆ పిచ్చుక పిల్లని చూసి దానికి ఆహారం సమకూర్చి పెట్టే దాని తల్లిదండ్రుల శ్రమని ఆసక్తిగా చూస్తూ ఆహా తనకి అలా కొడుకుంటే బాగుంటుంది కదా అని అనుకుంటారు. ఫలితంగా ఏమవుతుంది, అరణి నుంచి సుఖ మహర్షి జన్మిస్తారు. అది సాంగత్య మహిమ. అందుకే ఈ ఏదైనా మనకి కోరికలు పుట్టించే వాటికి దూరంగా ఉండండి, అలాగే దుష్టులకి దూరంగా ఉండండి, దుష్ట మాటలు మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పి మన పెద్దవాళ్ళు అంటుంటారు. ఒకసారి విష్ణుమూర్తి బలిచక్రవర్తితో అంటారు, సజ్జనులతో కలిసి నరకానికి వెళ్తావా, దుర్జనులతో కలిసి స్వర్గానికి వెళ్తావా అని. వెంటనే కానీ మీరు కామెంట్ పెడతారు, సజ్జనులు నరకానికి ఎలా వెళ్తారండి, దుర్జనులు ఎలా స్వర్గానికి వెళ్తారండి అని. మనం చేసుకున్న కర్మల వల్ల కాసేపు క్షణకాలమైనా సరే అక్కడ గడపాల్సి వస్తుంది కదా. అలా అడిగితే బలిచక్రవర్తి అంటారు, తను సజ్జనులతో కలిసి నరకానికి వెళ్తాను అని చెప్తారు. ఎందుకు అని అడుగుతారు విష్ణుమూర్తి. సజ్జనులు నరకాన్ని కూడా స్వర్గంగా మారుస్తారు, దుర్జనులు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తారు సమాధానం చెప్తారు. కడివెడు పాలున్నాయండి, అందులో ఒక చిన్న మజ్జిగ చుక్కేస్తే అవుతుంది, తన స్వరూపాన్ని పాలు కోల్పోతున్నాయి కదా, పెరుగ్గా మారిపోతుంది కదా. మనం ఎవరి సాంగత్యంలో ఉంటే వాళ్ళ లక్షణాలని పొందుతాం. దుర్జనుల సావాసాన్ని వదిలేయండి, సాధువుల సాంగత్యాన్ని పొందండి, పుణ్యకార్యాలు చెయ్యండి, ప్రాపంచిక సుఖాలు బంధాలు అనిత్యమనే సంగతి గుర్తుపెట్టుకోండి అని మన పెద్దవాళ్ళు అందుకే చెప్తారు. దుస్సాంగత్యం చేశామంటే దుష్టభావాలే కలుగుతాయి, కాబట్టి దుర్జనులకు దూరంగా ఉండండి అనే సూక్తి వచ్చింది. మనిషి ప్రాపంచిక సుఖాలని కోరే మాంసం ముద్ద. ఆనందాన్ని ఇచ్చేదంతా తనకి కావాలని కోరుకుంటాడు, తనకి లభ్యం కాదని తెలిసినా ఆ కోరిక అలాగే ఉంటుంది. పెద్ద పెద్ద పదవులు రావాలని ఎవరు కోరుకోరు చెప్పండి.
బ్యాంకులో బ్యాలెన్స్ 100 కోట్ల రూపాయలు ఉండాలని ఎవరు కోరుకోరు? ఈ ప్రపంచానికి ఆధిపత్యాన్ని వహించాలని ఎవరు కోరుకోరు? కోరుకునేది లభ్యమవుతుంది అని అనుకుంటే దానికోసం అంతులేని ప్రయత్నం చేస్తాం. నేను ఆనందంగా ఉండాలి, నా భార్యాపిల్లలు ఆనందంగా ఉండాలి, నా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలి, నా ఊరి ప్రజలు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు ఆనందంగా ఉండాలని మనం ఆ క్రమంలో కోరుకుంటాం. ఈ కోరిక ఇది తీరడానికి మనం చేసే యత్నాన్నే ఆధ్యాత్మికంగా ప్రాపంచిక ఆసక్తి అంటాం. ఇది ఉన్నంతకాలం మనిషి వ్యామోహంలో చిక్కుకుపోతాడు. భక్తిపరులైన సజ్జనుల్ని దర్శించి వాళ్ళు చెప్పే హితోపవాక్యాలు వింటూ ఉంటే, తరచు వాళ్లతో నిత్యం సంభాషిస్తూ ఉంటే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. మనం కోరుకునే ఈ ప్రాపంచిక ఆనందాల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేది ఇంకోటి ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఈ ప్రాపంచిక ఆనందాల వెంట పడకుండా దానికంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఆ ఇంకో ఆనందం వెంట పడతాడు. అయితే ఇప్పుడు మనకు లభించే అన్ని ఆనందాల కంటే వేరుగా ఉండే ఆ ఇంకో ఆనందం ఏంటి? ఇంకో ఆనందం? కంటికి కనబడని భగవదంశైన ఆత్మ. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటమే ఆ ఇంకో ఆనందం. ఆ ఇంకో ఆనందాన్ని సూర్యుడితో పోల్చాము అని అనుకోండి. ప్రపంచంలో లభించే అన్ని రకాల కోటానుకోట్ల ఆనందాల సముదాయాన్ని ఏకకాలంలో అనుభవిస్తే కలిగే ఆనందాన్ని మిణుగురు పురుగిచ్చే కాంతితో పోల్చొచ్చని శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రాపంచిక సుఖాలు ఆవగింజ అనుకోండి, ఆత్మానందం ఎలాంటిది? హిమాలయం లాంటిది. లౌకికంగా ఉండే ఆనందం, ఆ పొందే ఆనందం చిన్న కాలువ అనుకోండి. ముక్త స్థితిలో లభించే ఆనందం సముద్రం లాంటిది. ఈ 2 రకాల ఆనందాన్ని అనుభవించిన వాళ్లే స్వయంగా ఈ పోలికలు చెప్పారు కూడా. ఆ ఆనందాన్నే బ్రహ్మానందము అంటారు. దాన్ని వర్ణించేందుకు మాటలు లేవు. ఇప్పుడు ఏదైనా ఒక మైసూరుపాకు ఉందండి, అది తిన్నాము అంటే ఎవరు తిన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఆ రుచి. నేను తింటే నీకు తెలియదు కదా. కాబట్టి ఎలాగైతే ఒక పదార్థాన్ని తిని ఆ రుచిని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటే తప్ప తెలుస్తుందో, మాటలతో చెప్తే ఎలా అర్థం కాదో, అలానే బ్రహ్మానందాన్ని కూడా అనుభవించి తెలుసుకోవాలి తప్ప భాష ద్వారా మనం చెప్పలేం. అలాంటి ఆనందం ఒకటి నిజంగా ఉందని నమ్మగలగడం, దానికోసం ప్రయత్నం చేయటం ఎలా ఏర్పడుతుందో తెలుసా? దైవానుగ్రహం వల్ల మాత్రమే ఏర్పడుతుంది అని మనకి శంకరాచార్య స్వామి వారు చెప్తారు. దుర్లభం త్రయం వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. మనిషి జన్మ, ముక్తి పొందాలన్న కోరిక, మహాపురుషుల సన్నిధి దైవానుగ్రహం వల్ల మాత్రమే లభిస్తాయి. దీంతో ఈ లోకంలో లభించే సౌఖ్యాల వెంట పరిగెత్తడం మానేస్తాడు. దాన్నే నిర్మోహత్వం అంటారు. ఆ స్థితిని నాకు అది కావాలి, దానివల్ల నేను ఆనందంగా ఉంటాను, లేదా నా వాళ్ళకి ఇది కావాలి, దానివల్ల వాళ్ళు ఆనందంగా ఉంటారు అనే ఆసక్తే మోహం. ఈ మోహం నశించిపోవాలి అంటే దానికంటే ఘనమైన ఆనందం రుచి తెలియాలి. అప్పుడు అలాంటి వాటి మీద గల మోహం నశించి నిర్మోహత్వం లభిస్తుంది. సరైన సత్సాంగత్యం ఇచ్చే గొప్ప సాంగత్యమే ఈ నిర్మోహత్వ ప్రసాదం. ఈ ప్రాపంచిక ఆనందాల కంటే కూడా లౌకిక సుఖాల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేదేదో అది స్పష్టంగా, గాఢంగా, లోతుగా తెలియచేసేదే నిజమైన సత్సాంగత్యం. ఈ సత్సాంగత్యం మనిషితో కావచ్చు, లేదు అంటే ఉత్తమ విలువలు కలిగిన ఆధ్యాత్మిక గ్రంథాలతో కావచ్చు, భజనలు చేస్తే కావచ్చు, లేదు అంటే నామస్మరణతో కావచ్చు. ఏదైనా సరే సత్సాంగత్యం కిందకే వస్తుంది. మనిషి చెప్పే శ్రవణాన్ని వినడం సత్సంగం. పుస్తకాలు చదివి నేర్చుకోవటం స్వాధ్యాయం. సరి అయిన పుస్తకం కూడా శక్తివంతమైన ఆధ్యాత్మిక పరికరమే. సత్సంగం వల్ల భక్తి వృద్ధి చెందుతుంది. ప్రాపంచిక సుఖాలలో పసలేదు అనే సత్యం కూడా ఈ సత్సాంగత్యం వల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాం. దాంతో ఏమవుతుంది? నిజమైన ఇంకో ఆనందం వైపు మన మనసు మరలిపోతుంది. ప్రాపంచిక సౌఖ్యాల కోసం మనం ప్రయత్నాలు చేయటం ఆపగానే మన మనసులో ఈ సుఖాల కోసం పరితపించే ఎన్నో విధాల ఆలోచనలు కొట్టుమిట్టాడడం ఆగిపోతుంది.
దాంతో ఏమవుతుంది, మన మనసులో శాంతి సంతృప్తి కలిగే ఆనందం అలా ఉండిపోతాయి, అవి నిశ్చలంగా ఉండిపోతాయి. కొట్టుమిట్టాడే మనసులో అసంతృప్తి వల్ల కలిగే అశాంతి దుఃఖము ఉంటాయి. ఎప్పుడైతే మనస్సు నిశ్చల స్థితిని చేరుకుంటుందో అప్పుడు జీవన్ముక్తికి ఆ మనిషి చేసే ప్రయత్నంలో ప్రగతి ఉంటుందన్నమాట. ముక్తి మార్గంలో వైరాగ్యం ప్రధాన ద్వారం. వైరాగ్యం అంటే ప్రాపంచిక సుఖాల్లో ఎలాంటి భోగము లేదు అన్న స్థిర నిశ్చయం కలిగి ఉండడం. సత్సంగం అంటే రోజు ఒక 15 నిమిషాలు సద్గ్రంథాలు చదవడం. ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్లో ఎవరో ఒకళ్ళని తిట్టడం, ప్రవచనకాలని ఆడిబోసుకోవటం, ఆ గ్రంథంలో తప్పుంది, ఈ గ్రంథంలో తప్పుంది, మేమే నిజమైన భక్తులం అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు. ఊకదంపుడు ఉపన్యాసాలు అంటే అందులో పస ఉండదు, ఎవరో ఒకళ్ళని ఆడిబోసుకోవడం అన్నమాట. ఇలాంటివే వినడం వల్ల ఆ భావాలే మనతో వస్తున్నాయి. కాబట్టి అలాంటివి చూడడం ముందు మానేయాలి. ఈ చెత్త మాటలు, ఈ గాసిప్పులు, ఇలాంటి విషయాలని మనం తగ్గించుకుంటే అప్పుడు సత్సాంగత్యం మనకి వస్తుంది. సత్సంగం అంటే కేవలం వ్యక్తులతో కలవటం కాదు, మనం ఆన్లైన్లో వినే మంచి ఉపన్యాసాలు శ్లోకాలు కూడా సత్సంగమే. చెత్త మాటలు వింటూ ఎవరో ఒకళ్ళని తిడుతున్న ఆ యూట్యూబ్ వీడియోస్ వింటూ జీవితాన్ని వృధా చేసేస్తున్నాం. అవి తగ్గించుకోవాలి. నిస్సంగత్వం అంటే అవసరం లేని బంధాలను తగ్గించటం. మనసుకి నష్టం కలిగే వ్యక్తుల సాంగత్యాన్ని తగ్గించండి. మన గ్రంథాలను తిట్టడం, దేవుళ్ళనేమో కించపరిచి మాట్లాడడము, ఇలా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ సాంగత్యం తగ్గించాలి. వ్యసనాలని ఒక్కొక్కటి వదిలిపెట్టేసేయాలి. ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి, ఇది నాకు శాంతి ఇస్తుందా లేక బంధాన్ని పెంచుతుందా అని ప్రశ్న వేసుకోవాలి. నిర్మోహత్వం అంటే మోహాన్ని తగ్గించటం. ప్రతిరోజు 5 నిమిషాలు ధ్యానం చేసి మనసులో నేను శరీరం కాదు, నేను ఆత్మని అని గుర్తు చేసుకోవాలి. వస్తువుల మీద మోహం తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే ఏ వస్తువైనా శాశ్వతం కాదు అనే జ్ఞాపకం పెట్టుకోవాలి. నిశ్చలతత్వం, ప్రతిరోజు ఒక స్థిర సమయాన్ని కేటాయించి ప్రార్థన లేదా జపం చేయాలి. ఆ సమయంలో ఎలాంటి ఆలోచనలు వచ్చినా వాటిని గమనించి మెల్లగా శ్వాస మీద దృష్టి పెట్టాలి. ఇది నా ఆత్మజ్ఞాన సాధన సమయం అని మనసులో ఒక నియమాన్ని పెట్టుకోవాలి. జీవన్ముక్తి అంటే శాంతితో జీవించటం. ప్రతిరోజు ఉదయం ఒక సంకల్పం చేసుకోండి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే నా శాంతిని నేను కోల్పోను, ఈ కష్టాలు ఇవన్నీ తాత్కాలికమే, ఖచ్చితంగా ఆనందం వస్తుంది అని. అలాగే కృతజ్ఞతా భావాన్ని పెంచుకోవాలి. ఎప్పుడైతే కృతజ్ఞతా భావాన్ని పెంచుకుంటామో అప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండగలుగుతాం. ప్రతిరోజు నిద్రపోయే ముందు మంచి విషయాలని గుర్తు చేసుకుని మనకి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవటం. రోజు ఒక శ్లోకం కానీ ఒక సూక్తి కానీ చదువుతూ సత్సంగము లేదా భజనలో పాల్గొంటూ నిశ్శబ్దంగా ఉంటూ ఇవి నన్ను బంధించేవా లేదు అంటే విముక్తి చేసేవా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఈ మోహం నుంచి మనం బయట పడిపోగలుగుతాం. సుఖమహర్షి చూడండి, జన్మతః విముక్తుడు. ఆయనకి చిన్నప్పటి నుంచి సత్సంగం లభించింది, అందువల్లే బాహ్య బంధాలు ఆయన్ని ఆకర్షించలేదు, కాబట్టే ఆయన నిర్మోహి అయ్యారు. ఆత్మజ్ఞానంలో నిశ్చలంగా నిలిచి పరీక్షణ్ మహారాజుకి భాగవతాన్ని బోధించారు. ప్రహ్లాదుడు, రమణ మహర్షి, అలాగే ధర్మరాజు, ఇవన్నీ చూడండి. ఇవన్నీ చూస్తే మీకు ఒకటి అర్థమవుతుంది, మోహాన్ని వదిలిపెట్టు, శాంతిని పొందు, ఆత్మజ్ఞానంలో స్థిరపడితే నిజమైన విజయం నీదే అని నీకు అర్థమవుతుంది.